13వ శ్లోకము. కనకాంగదకేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. ఈ శ్లోకంలోని మొదటి నామము కనకాంగదకేయూర కమనీయ భుజాన్విత. ఇది అమ్మవారి 31వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కనకాంగదకేయూర కమనీయ భుజాన్వితాయై నమః అని చెప్పాలి. కనక అంటే బంగారు, అంగద ఆభరణాలు, కేయూర వంకీలతో లేదా భుజకీర్తులతో, కమనీయ అందమైన, భుజ బాహువులు, అన్విత అంటే కూడినది. అంగదాలు కేయూరాలు ఈ రెండు భుజాలకు సంబంధించిన 2 విధాలైన ఆభరణాలు. అమ్మవారి భుజాలకు ఈ 2 రకాల ఆభరణాలు ఉన్నాయట. కోణానికి అటు ఇటు ఉండే గీతలను భుజాలు అంటారు. అమ్మవారు వెలుగు కేంద్రమైతే ఆ కేంద్రము నుండి బయలుదేరే కిరణాలన్నీ భుజాలవుతాయి. అంటే అమ్మవారు అనే కేంద్రం నుండి వ్యక్తమయ్యే సౌందర్య కిరణాలు అనే భుజాల యొక్క వెలుగులే కీర్తులు. బంగారు అంగద కేయూరములతో రంగారు అందాల భుజములు గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని 2వది చివరి నామము రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. ఇది అమ్మవారి 32వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితాయై నమః అని చెప్పాలి. రత్న అంటే రత్నముల చేత, గ్రైవేయ కంఠమును ధరించు, చింతాకు చింతాకు అనే ఆభరణముతో, లోల కదులుచున్న, ముక్తాఫల ముత్యాల హారంతో, అన్విత కూడినది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో చింతాకు పథకాన్ని ఆభరణంగా ధరించడం ఉంది. రత్నాలు పొదిగిన ఈ బంగారు చింతాకును మెడలో ఆభరణంగా ధరిస్తారు. అమ్మవారు కూడా ఈ చింతాకు పథకాన్ని మెడలో ధరించింది. ఈ చింతాకు పథకంతో పాటు అటు ఇటు కదులుతూ ఉండే ముత్యాల హారం కూడా మెడలో ఉందట. అమ్మవారి ఆపాద మస్తక స్వరూపంలో ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేస్తే ఒక్కొక్క ఫలం వస్తుంది. ఉదాహరణకి కబరీబంధాన్ని అంటే జుట్టుముడి లేదా కేశపాశము లేదా కొప్పును ధ్యానం చేస్తే మన కర్మబంధం తొలుగుతుంది. హృదయగతమైన గ్రంథులు అంటే అజ్ఞానపు ముడులు విడివడి ప్రజ్ఞావంతమవుతాయి అని సౌందర్యలహరిలో ఆదిశంకరులు తెలియపరిచారు. ప్రస్తుతం అమ్మవారి మెడకు సంబంధించిన నామములో కూడా అలాంటి సూచన కొంత ఉంది. ధ్యాన లక్ష్యాన్ని, ధ్యాన శుద్ధిని బట్టి ప్రతిఫలం ఉంటుంది. చెంచల చిత్తులను సూచించడానికి ఈ నామంలో లోల అనే పదం వాడబడింది. ముక్త సంగులను సూచించడానికి ముక్త అనే పదం వాడబడింది. ఈ 2 రకాల వారికి వచ్చే ప్రతి ఫలాలలోని తరతమ భేదాలను సూచించడానికి ఆ ఫల, అన్విత అనే పదాలను వాడారు. ఇవి వారి వారి ధ్యాన శుద్ధిని బట్టి ఆయా ఫలాలను అన్వయించుకోవాలి అని చెప్పడం కోసం వాడబడ్డాయి. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. రత్నములచే పొదగబడిన చింతాకు పథకం ముత్యాల హారాది కంఠాభరణములతో కూడినది. ధ్యాన లక్ష్య శుద్ధిని బట్టి ధ్యానించు వారికి ఆయా ఫలమును ఇచ్చునది. 14వ శ్లోకము. కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయి. ఈ శ్లోకంలోని మొదటి నామము కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్తని. ఇది అమ్మవారి 33వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిప్రణస్తైన్యై నమః అని చెప్పాలి. కామేశ్వర అంటే కామేశ్వరుని యొక్క, ప్రేమ అనడి, రత్న శ్రేష్టమైన, మణిని పొందుటకై, ప్రతిపన బదులు ఇచ్చు వస్తువులుగా అయిన, స్తనములు గలది. కామేశ్వరుడు అంటే శివుడు. శివుని ప్రేమ అనే రత్నాన్ని పొందడం కోసము తన స్తనరత్నాలను అందుకు బదులుగా పరమేశ్వరునికి ఇవ్వడానికి అమ్మవారు అంగీకరించిందట. ఇద్దరు ఇలా ఒకరి వస్తువులను మరొకరు ఇచ్చిపుచ్చుకోవడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఆయా వస్తువులపై పూర్తి అధికారము కొన్నవారికి చేకూరి సొంతమవుతాయి. ఇంకొకరికి వాటిపై హక్కు ఉండదు. కాబట్టి అయ్యవారి ప్రేమ ఇంకా అమ్మవారికి ఒక్కదానికే, ఇంకెవరికీ ఆ ప్రేమ కానీ ప్రేమలో భాగం కానీ లేదు. ఇది అయ్యవారి ఏకపత్ని వ్రతత్వాన్ని తెలియజేస్తుంది. అలాగే అమ్మవారి స్తనరత్నాలు అయ్యవారికి మాత్రమే చెల్లుతాయి. ఇది అమ్మవారి పాతివ్రత్యాన్ని సూచిస్తుంది.
ఏతావతా చెప్పేదేమి అంటే ఈ అయ్యవారి అమ్మవారి దివ్యమైన పవిత్రమైన దాంపత్య ఫల సంతానమే ఈ ప్రపంచము. ఈ ప్రపంచంలోని భార్యాభర్తలైన వారందరూ కూడా ఇదే రకంగా పాతివ్రత్యాన్ని ఏకపత్ని వ్రతాన్ని కలిగి ఉండాలని సూచన కూడా ఈ నామంలో ఉంది. ఇంకొక చిత్రమైన అన్వయం కూడా ఈ నామంలో ఉంది. వ్యక్త సృష్టికి కావలసిన ఆకార గుణ పరిమాణ శబ్ద స్పర్శ రూప రస గంధాలతో ఉండే భౌతిక సంపదను సూచించే తన స్థనాలను అమ్మవారు పరమేశ్వరికి ఇస్తే వీటి భౌతికత్వానికి అతీతంగా ఉండి వాటికి సార్థకతను చేకూర్చే హృదయము లేదా ఆత్మ సౌందర్య గుణాన్ని సూచించే తన ప్రేమను అయ్యవారు అమ్మవారికి ఇచ్చాడన్నమాట. ఈ రెంటి కలయిక వలన వ్యక్త సృష్టి సాధ్యమై పరిపూర్ణత్వం పొందినదవుతుంది. జీవికి దేహం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా సృష్టి పరిపూర్ణమవదు అని అర్థము. కామేశ్వరుని యొక్క ప్రేమ అనే శ్రేష్టమైన రత్నాన్ని పొందడం కోసమై అందుకు బదులుగా తన స్తనరత్నాలను ఇచ్చినది. భౌతికమైన స్తనరత్నాలను ఇచ్చి భౌతికానికి అతీతమైన పరమేశ్వరుని ప్రేమరత్నాన్ని పొందినది అని అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలో రెండవ నామము చివరి నామము నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వై. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయై నమః అని చెప్పాలి. నాభి అంటే బొడ్డు అనడి, ఆలవాల పాదునందలి, రోమాలి నూగారు అనెడు, లత తీగకు, ఫల పండ్ల వలె ఒప్పు, కుచద్వయి స్తనముల జంట కలిగినది. తీగను పెంచడం కోసము భూమిని త్రవ్వి గుంట చేసి గుంట చుట్టూ మట్టి వేసి ఎత్తుగా చేసి దాన్ని పాదు అంటారు. అమ్మవారి బొడ్డు అలాంటి పాదులాగా ఉంది అట. అయితే ఇక్కడ తీగ ఏమిటంటే అమ్మవారి బొడ్డుపైన తిన్నగా నిలువుగా పైకి ఉన్న సన్నని రోమాలి. ఈ రోమాలిని తెలుగులో నూగారు అంటారు. ఇది సన్నగా ఉండి తిన్నగా ఊర్ధ్వముఖంగా నాభి నుండి వక్షం క్రింది దాకా ఉంటుంది. అయితే తీగకు అంతంలో అంటే పై చివర కొన వద్ద పళ్ళు ఫ్రూట్స్ ఉండాలి కదా. ద్రాక్ష తీగకు ద్రాక్ష పళ్ళు ఉన్నట్లు అంటే అమ్మవారి స్తనయుగమే ఆ రోమాలి అనే తీగకు 2 పళ్ళు అంటున్నారు వ్యాసుల వారు. ఈ స్తనాలను 2 పళ్ళులాగా నూగారనే తీగకు కుడివైపున ఒకటి ఎడమవైపున ఒకటి ఉన్నాయట. ఈ నామంలో చెప్పిన నాభి మణిపూర చక్రస్థానాన్ని, స్తన మధ్యము అనాహత చక్రస్థానాన్ని, స్తనాలు పింగళా నాడుల స్థానాన్ని సూచిస్తే సన్నని రోమాలి సుషుమ్నా నాడిని సూచిస్తుందని గ్రహించాలి. నాభి అనే పాదులో నూగారు అనే తీగకు పల్లులాగా ఒప్పుచున్న స్తన ద్వయము కలిగినది అని ఈ నామానికి అర్థము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.